అందరికీ నమస్కారం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితి. దర్శి అంటేనే ఒక ఎమోషన్. అయితే తాజాగా కూడా మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మళ్ళీ దర్శి నియోజకవర్గంలో ఎంట్రీ ఇవ్వనున్నారనేది టాక్ వినిపిస్తున్నటువంటి అంశం. అయితే జనసేన పార్టీకి సంబంధించి కొంతమంది నేతల టచ్లో మద్దిశెట్టి వేణుగోపాల్ ఉన్నారు. ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావటం, అదేవిధంగా పవన్ కళ్యాణ్తో పాటు మరి ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి పార్టీలో దగ్గరగా ఉన్నటువంటి నేతలతోటి కూడా మద్దిశెట్టి కొంత టచ్లో ఉన్నారనే విషయం అయితే కొంత బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా కూడా ఈ నెల 3వ తేదీన మద్దిశెట్టి బర్త్డే కావటం అక్కడ ఆయన అభిమానులకు ఒక పండుగ వాతావరణం. మద్దిశెట్టి వేణుగోపాల్ బర్త్డేను దర్శి నియోజకవర్గంలో దర్శి టౌన్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు వారంతా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పాత క్యాడరు, పాత గతంలో మద్దిశెట్టి వేణుగోపాల్తో నడిచినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు కూడా ఆహ్వానాలు పంపినట్టు తెలుస్తూ ఉంది. వారి తమ్ముళ్ళు మరి ఫోన్లు చేసి ఖచ్చితంగా ఈ వేడుకలకు హాజరు కావాలని తెలియజేస్తున్నట్లుంది. మరోవైపు చూసినట్లయితే ఈ వేడుకలకు సంబంధించి కూటమి నేతలను కూడా ఆహ్వానించే పనిలో బిజీగా గడుపుతూ ఉన్నారు వారి క్యాడరు. అదేవిధంగా ఎటు తిరిగి జనసేన పార్టీ, అదేవిధంగా కాప్ టీమ్ తోటి కూడా జనసేన పార్టీ నాయకులు వారందరినీ మద్దిశెట్టి బర్త్డే సందర్భంగా దర్శి కాన్స్టిట్యున్సీలో ట్వీట్ ఇవ్వనున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ బర్త్డే వేడుకలు మద్దిశెట్టికి సంబంధించి రాజకీయంగా మళ్ళీ యాక్టివ్ అవడానికి కూడా ఒక ప్లస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు అక్కడ దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కూడా గొట్టిపాటి లక్ష్మి గారు కొనసాగుతూ ఉన్నారు. అయితే లోకల్గా ఉన్నటువంటి జనసేన పార్టీకి ఇన్ఛార్జి లేకపోవటం, జనసేన పార్టీ కార్యక్రమాలు కూడా మరి దర్శి కాన్స్టిట్యున్సీలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కూడా ఒక మంచి సరైనటువంటి ఇన్ఛార్జి లేరు అనేది, ఆ వెలితి అనేది వినిపిస్తున్నటువంటి అంశం. గతంలో మనం చూసాం జనసేన పార్టీకి సంబంధించి చాలామంది కూడా దర్శి కాన్స్టిట్యున్సీపై ఎక్కువగా కూడా ఫోకస్ పెడతారు. ఎందుకంటే దర్శిలో కాపు ఓటింగ్ ఎక్కువ, టౌన్లోనే దాదాపుగా 20 నుంచి 30 వేల ఓటింగ్ ఉంటుంది. సో నియోజకవర్గం వ్యాప్తంగా కూడా చూసినట్లయితే రమారమి 40,000 వరకు కూడా మరి గిద్దలూరు తర్వాత కాపు సామాజిక వర్గం ఎక్కువ ఓటింగ్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ దర్శి కాన్స్టిట్యున్సీ. అదేవిధంగా దర్శి నియోజకవర్గంలో కూడా ఎక్కువ ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. మొన్న చూసినట్లయితే దర్శి కాన్స్టిట్యున్సీ 100 కోట్ల క్లబ్లో చేరినట్టు పుకార్లు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. రాజకీయంగా చూసినట్లయితే మరి రేపు మద్దిశెట్టి బర్త్డేకి సంబంధించి మరి ఆయన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే కూటమి, వైసీపీ నేతలు, జనసేన పార్టీలకు సంబంధించినటువంటి నేతలను ఒక చోట చేర్చి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే మంచి ట్వీట్ ఇవ్వనున్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారు కూడా ఈ బర్త్డే వేడుకలకు సంబంధించి కొంత ఆరాధిస్తున్న సమాచారం అయితే బయటకు తెలుస్తూ ఉంది. మరి ఆ వేడుకలకు సంబంధించి అక్కడ లోకల్గా కూడా ఇన్ఛార్జి పర్మిషన్ ఇస్తారా లేదా, గొట్టిపాటి లక్ష్మి గారు దానిపై కూడా కొంత ఫోకస్ పెట్టారా లేదా అనేది చర్చకు వస్తున్నటువంటి అంశం. రాజకీయంగా చూసినట్లయితే లక్ష్మి గారు కూడా నిన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి చేత అనేక ప్రారంభోత్సవాలు కూడా దర్శి కాన్స్టిట్యున్సీలో నిర్వహించడం జరుగుతుంది. రాజకీయంగా ఆమెకంటూ ఒక స్టార్దమ్ తెచ్చుకుంటున్న క్రమంలో మద్దిశెట్టి రూపంలో అక్కడ కూటమికి బేటలు పారుతాయా, కూటమికి బేటలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? మద్దిశెట్టి అక్కడ బర్త్డే వేడుకలు ఆర్భాటంగా చేస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీ, జనసేనలో ఉన్నటువంటి మెయిన్గా వాళ్ళు కాపులతోటి అటు వైసీపీలో కానీ టీడీపీలో కానీ జనసేనలో ఉన్నటువంటి కాపులను మోటివేట్ చేస్తున్నారు అనేది బయటకు వస్తున్నటువంటి అంశం. దీనిపై కూడా అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైసీపీ ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ఎవరికి వారు క్యాడర్ను జారిపోకుండా ఒడిసి పడతారా లేదా అనేది మరో 2 రోజుల్లో ఆయన బర్త్డే వేడుకల్లో తేట తెల్లం కానుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మరి ఈ నెల 3వ తేదీన బర్త్డే జరుపుకుంటున్నటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ గారికి హ్యాపీ బర్త్డే సార్.